హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని భారతదేశంలోని ప్రభుత్వ విధానాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. కేంద్ర సచివాలయంలో కాలపరిమితి పద్ధతి ఎప్పటి నుంచి అమల్లో ఉంది? కేంద్ర సచివాలయంలో కాలపరిమితి పద్ధతి ఎప్పటి నుండి అమల్లో ఉంది? 1905. వివిధ రాష్ట్రాల నుండి అధికారులు కొంతకాలం కేంద్ర సచివాలయంలో పనిచేసి తిరిగి రాష్ట్రాలకు వెళ్లడంను ఏమంటారు? వివిధ రాష్ట్రాల నుండి అధికారులు కొంతకాలం కేంద్ర సచివాలయంలో పనిచేసి తిరిగి రాష్ట్రాలకు వెళ్లడంను ఏమంటారు? కాలపరిమితి పద్ధతి. కాలపరిమితి పద్ధతి. నెక్స్ట్, కేంద్ర సచివాలయంలో క్రమోన్నత శ్రేణిలో మొదటి అంచె పర్యవేక్షకుడు ఎవరు? కేంద్ర సచివాలయంలో క్రమోన్నత శ్రేణిలో మొదటి అంచె పర్యవేక్షకుడు ఎవరు? సెక్షన్ ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్. మంత్రులకు సివిల్ సర్వెంట్లకు మధ్యవర్తిత్వం చేసేది ఎవరు? మంత్రులకు సివిల్ సర్వెంట్లకు మధ్యవర్తిత్వం చేసేది కేబినెట్ సెక్రటరీ. కేబినెట్ ర్యాంక్ అనే మంత్రి స్థానంలో రాజ్య మంత్రి అనే పేరును ఏ సంవత్సరం నుండి అనుసరిస్తున్నారు? కేబినెట్ ర్యాంక్ అనే మంత్రి స్థానంలో రాజ్య మంత్రి అనే పేరును ఏ సంవత్సరం నుండి అనుసరిస్తున్నారు? 1957. 1957. నెక్స్ట్, ఆగస్టు 15 1947కు ముందు తొలి కేబినెట్ సెక్రటరీ ఎవరు? 1947 ఆగస్టు 15కు ముందు తొలి కేబినెట్ సెక్రటరీ ఎవరు? సర్ ఎరిక్ కోట్స్. సర్ ఎరిక్ కోట్స్. కేబినెట్ సచివాలయం ప్రత్యేకంగా కింది వారి కోసం ఏర్పడలేదు. కేబినెట్ సచివాలయం ప్రత్యేకంగా కింది వారి కోసం ఏర్పడలేదు. ప్రధానమంత్రి. కేబినెట్ సచివాలయం ప్రభుత్వ కార్యకలాపాలను కింది వారికి తెలియజేస్తుంది. కేబినెట్ సచివాలయం ప్రభుత్వ కార్యకలాపాలను కింది వారికి తెలియజేస్తుంది. ఎవరెవరికండి? మంత్రులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కింది వాటిలో కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన సమన్వయ సంస్థ ఏది? కింది వాటిలో కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన సమన్వయ సంస్థ కేబినెట్ సచివాలయం. కేబినెట్ సెక్రటరీ విధి ఏంటి? కేబినెట్ సెక్రటరీ విధి అన్ని శాఖల పాలనా వ్యవహారాలు చూడటం, అన్ని శాఖలపై పర్యవేక్షణ చేయడం. నెక్స్ట్, కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో కింది ప్రకరణలో కనిపిస్తుంది. కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో 352 ప్రకరణలో కనిపిస్తుంది. పోర్ట్ఫోలియో విధానంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? పోర్ట్ఫోలియో విధానంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1859లో పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారండి. దీని వలన కేబినెట్ సెక్రటరీ హోదాకు ప్రమాదం ఏర్పడింది. ఈ కింది వాటిలో దేని వల్ల కేబినెట్ సెక్రటరీ హోదాకు ప్రమాదం ఏర్పడిందండి? ప్రధానమంత్రి కార్యాలయం. ప్రధానమంత్రి కార్యాలయం. పోర్ట్ఫోలియో విధానాన్ని ఎప్పుడు చట్టబద్ధంగా గుర్తించారు? పోర్ట్ఫోలియో విధానాన్ని ఎప్పుడు చట్టబద్ధంగా గుర్తించారు? 1871లో. ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల్లో సివిల్ సర్వెంట్ అనే పదంను కింది సంవత్సరంలో చూడవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల్లో సివిల్ సర్వెంట్ అనే పదంను కింది సంవత్సరంలో చూడవచ్చు. 1765. చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్స్కు అధ్యక్షత వహించేది ఎవరు? చీఫ్ సెక్రటరీల కాన్ఫరెన్స్కు అధ్యక్షత వహించేది కేబినెట్ సెక్రటరీ. కేబినెట్ సెక్రటరీ. ఇవండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ పాలిటిక్స్ క్వశ్చన్స్ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.